నమస్కారం. ఆధ్యాత్మిక యోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యోగః చిత్తవృత్తి నిరోధః అని పెద్దలు అంటారు. అంటే మనసు అదుపులేని ఆలోచనలతో ఉంటుంది. ఆ మనసుని అదుపు చేసి ప్రశాంతతను చేకూర్చేదే యోగా. మరి యోగా అనగానే మనందరం కూడా యోగాసనాలు లేదా వ్యాయామంగా భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. కానీ శరీరాన్ని, మనసుని, ఆత్మను ఏకం చేసే అద్భుత ప్రక్రియే ఈ యోగా. మరి యోగా ప్రపంచానికి మహర్షులు, యోగులు అందించిన ఒక అద్భుత కానుక. ఈ యోగా అంటే అసలు ఏంటి, భగవద్గీతలో యోగా గురించి ఏ విధంగా ప్రస్తావించారు, వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మహర్షులు, యోగులు అందించిన అద్భుత కానుకగా యోగాని మనం అనుకున్నాము. మరి ఈ యోగా అంటే ఏంటి, ప్రేక్షకులకు తెలియజేస్తారా గురుగారు? యుజిర్రి యోగే, రెంటి కలయిక అని అర్థం యోగము అనే మాటకి. ఏ రెండు ఉన్నాయని ఆ రెంటి కలయిక? శరీరం, మనసు. శరీరం కనిపిస్తూ ఉంటుంది, కనిపించకుండా కనిపిస్తూ ఉండేది మనసు. కనిపించకుండా కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి మాట? ఆయన ఎంత మాట అన్నాడంటే, నా మనసు చివుక్కుమంది అంటాం. ఈ మాటని వైద్యుడు కూడా అంటాడు. కానీ తనకున్నటువంటి అన్ని పరికరాలతోనూ మొత్తం శరీరంలో అన్ని భాగాల్ని అలా కోసిన కనిపించనిది మనసు. కానీ అనుభవంలో మాత్రం మనసు కనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరం, మనసు అనే రెంటి యొక్క కలయిక ఏదుందో అది యోగం. శరీరానికి సంబంధించిన అనారోగ్యం వస్తే వైద్యుడు దాన్ని సంపూర్ణంగా సరిచేయగలడు. మనసుకి సంబంధించిన అనారోగ్యం వస్తే ఆయన ఏం చేయలేడు. అంచేత మనసుకి సంబంధించిన అనారోగ్యాన్ని తొలగించాలి అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం ఏదైతే ఉందో దాని యొక్క వృత్తి, దాని వ్యాపారాన్ని నిరోధ అణిచివేయడం. ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తుతూ ఉంటుంది మనసు. ఎప్పుడు కూడా మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలం హి మనఃకృష్ణ, ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. వినవా అని వాడు ఏంటన్నా నువ్వు అంటాం. అయ్యి నువ్వు చూస్తూనే ఉన్నావుగా, వింటూనే ఉన్నావుగా, మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆ మనసుని ఎటూ పోకుండా అలా ఆపి ఈ శరీరాన్ని, ఆ మనసుని ఒకటిగా చేస్తూ ఉండేది యోగం తప్ప కేవలం శారీరకమైనటువంటి వ్యాయామాన్ని చేసేసి యోగా చేసేసాను అంటే అది యోగం కాదు అని మహర్షులు చెప్పినటువంటి మాట. ఈవేళ ఎలా ఉందంటే, పంచతంత్రంలో మాట ఉంది. విపరీతమైనటువంటి చలి వేస్తూ ఉంటే మిణుగురు పురుగులన్నీ కూడా వెళ్ళి ఇలా 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 మెరుస్తూ 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 అబ్బో ఎంత వెచ్చగా ఉంది, ఎంత వెచ్చగా ఉంది అని అనుకున్నాయి. అలా మెరుస్తూ ఉంటే దాంట్లో ఏమి ఆ మెరుపు ఉంది కానీ వేడి లేదుగా. వెళ్ళి మామూలుగా అలా చేస్తూ ఉంటే ఎవరో ఇదేమిటే పిచ్చి మొహాలారా, ఆ మెరుపు కనిపిస్తోంది తప్ప ఎక్కడా వేడి లేదు కదా అనేసరికి ఈ మినుగురు పురుగులన్నీ వాటి మీద ప్రతీకారాన్ని తీర్చుకున్నాయి అని. అంచేత ఇలా కాదు అంటే అమాంతంగా వ్యతిరేక ప్రచారాన్ని చేసేటటువంటి రోజులుగా కొన్ని కొన్ని అయిపోతూ ఉన్న కారణంగా చెప్పే అవకాశం లేకుండా ఉంటుంది. కానీ యోగ చిత్త వృత్తి నిరోధ, మనసుని అదుపు చేయడం, శరీరాన్ని అదుపు చేయడం, ఈ రెంటినీ కలిపి అదుపు చేసే విధానాన్ని నేర్పడం ఏదుందో, నేర్చుకోవడం ఏదుందో ఇది యోగం. అది నిజమైనటువంటి సమాధానం.